G+1 penthouse ఆర్ G+2 penthouse యూజువల్గా మనం వినే హౌస్ యొక్క ప్లాన్స్ అన్నమాట ఇవి. సో ఈరోజు మీ ముందుకి G+ పెంట్ హౌస్ ప్లాన్లో మీ ముందు తీసుకొని వచ్చాను. సో కనిపిస్తున్న ఈ ఒక ప్రాపర్టీ అనేది మీరు ఏదైతే చూస్తున్నారో మనకు నాదర్గుల్ నుంచి ఆదిబట్లకు వెళ్ళే 150 ఫీట్ల ప్రపోజల్ రోడ్ నుంచి మనకు TCS ఆదిబట్లకు వెళ్ళే 100 ఫీట్ల ప్రపోజల్ రోడ్కి మనకు ఆనుకొనే ఉన్న TMY అనే HMDA లేఅవుట్లో మనకి ఈ ప్రాపర్టీ అందుబాటులో ఉంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది CMR ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఇది మనకు ఈ 100 ఫీట్ల ప్రపోజల్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది. సో ఈ కనిపిస్తున్న ఈ CMR ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మనకు నెక్స్ట్ వచ్చే ఎడ్యుకేషనల్ ఇయర్ అంటే 2025-2026 వరకు మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మేజర్ డెవలప్మెంట్కి మనకు పక్కనే ఆనుకొని మనకి ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు అలాగే ప్రాపర్టీ యొక్క నియర్ బై డెవలప్మెంట్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ మనతోటి ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మనకి ఈ ప్రాపర్టీ అనేది ఎన్ని గజాలలో ఉంది, మనకు ఏ ఫేసింగ్లో ఉంది, కొంచెం ఈ డీటెయిల్స్ మన వ్యూవర్కి చెప్పండి సార్. 150 గజాల్లో ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 30 ఫీట్ల రోడ్డు HMDA లేఅవుట్లో ఉందండి. సో మనకి కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ అనేది మనకు 150 గజాలలో ఈస్ట్ ఫేసింగ్స్తో 30 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ తోటి మనకు అది కూడా HMDA లేఅవుట్లో ఉంది అంటున్నారు. సో చూస్తున్నారు కదా మనకి ఈ కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ అనేది మనకు ఈస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ తోటి ఒక HMDA లేఅవుట్లో అందుబాటులో ఉంది. అండ్ చూస్తున్న హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక కార్ పార్కింగ్ అయ్యేంత మనకు స్పేస్ని వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి ఈ ప్రాపర్టీకి మనకు టోటల్గా 250 ఫీట్ల వరకు మనకు బోర్ కూడా వేశారనమాట. చూస్తున్నారు కదా మనకి ఈ మెయిన్ డోర్ అనేది కూడా మనకు టోటల్గా ఇండియన్ టేక్ యూజ్ చేసుకొని మనకు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా సింపుల్గా చాలా క్లాసీ మోడల్లో మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లోపలికి వచ్చినట్లయితే మనకు హ్యాపీగా ఒక మంచి హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మీరు ఒక 3+2 సోఫా వేసుకున్నా కానీ మీకు హ్యాపీగా ప్లేస్ ఉండేంత మీకు హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి ఇది ఒక డైనింగ్ రూమ్ చూసుకున్నట్లయితే మనకు సపరేట్ మనకు పూజా రూమ్ పక్కనే మనకు సపరేట్ కిచెన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఈ కిచెన్ చూస్తున్నట్లయితే ఇది ఓపెన్ కిచెన్ మోడల్లో మనకు సైడ్కి వచ్చేసి మనకు ఒక ఎగ్జిట్ డోర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనకు ఈ 150 గజాల ప్రాపర్టీని మనకు 2 BHK ప్లాన్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకు 14/10 సైజులతోటి మనకు మాస్టర్ బెడ్రూమ్ని విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి అన్ని గోడలు కూడా మనకు మంచిగా కలర్ఫుల్ రంగులతోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ మీరు సీలింగ్ కూడా చూసుకోవచ్చు, ఒక మంచి క్లాసిక్ మోడల్లోనే మనకు వీళ్ళు సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకు సెట్ బ్యాక్స్ ఇవ్వడం వలన ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా మనకు మంచి వెంటిలేషన్ తోటి ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనము సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకు 10/10 సైజు తోటి మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు మంచి వెంటిలేషన్ తోటి మంచి క్లాసిక్ సీలింగ్ మోడల్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సార్ నాకు ఈ ప్రాపర్టీ అనేది చాలా బాగా నచ్చింది సార్. ఎందుకు అంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్ తోటి విత్ పెంట్ హౌస్ ఇచ్చారు. ఆ పెంట్ హౌస్ కూడా మనకు ఈజీగా ఒక టెనెంట్స్కి ఇవ్వడానికైనా మీరు పైన మీ యొక్క సామాన్ని కానీ లేకపోతే మీరు జస్ట్ ఒక ఎప్పుడో హాలిడే ట్రిప్ లాగా వచ్చినప్పుడైనా కానీ మీరు ఎంజాయ్ చేసుకోవడానికైనా కానీ ఈ రూమ్ అనేది స్పే చేసుకొని కింద మీరు టెనెట్స్కి ఇచ్చుకున్నా కానీ చాలా హ్యాపీగా ఉండే హౌస్ అనమాట. చాలా బ్రహ్మాండంగా సెట్ అయ్యే హౌస్ అనమాట ఆ విధంగా మనకు. అండ్ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు జస్ట్ సింగిల్ రూమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈజీగా ఇక్కడ మీరు ఒక బెడ్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కిచెన్ సెటప్ని చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకు వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకు ఈ రూమ్కి ఎగ్జాక్ట్లీ పక్కనే మనకు వాష్రూమ్ని అండ్ ఆల్సో వాష్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు రూమ్ ముందర చూసుకున్నట్లయితే హ్యాపీగా మీకు చాలా స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఈవెన్ మీరు ఒక చిన్నపాటి పార్టీస్ కూడా చేసుకునేంత మీకు స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టోటల్గా ఈ ప్రాపర్టీని ఇంత హ్యాపీగా ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సార్ మీరు. సో ఈ ప్రాపర్టీ యొక్క డెవలప్మెంట్ చూసుకుందాం సార్ మనం ఇప్పుడు. సో ఈ ప్రాపర్టీ నుంచి మనం నియర్ బై ప్లేసెస్కి మనం డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మనకు MBSR ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్, పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి కేవలం మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్, మనకు TCS ఆదిబట్ల చూసుకున్నట్లయితే కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్, అలాగే మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే 7 కిలోమీటర్లు, మనకి కొంగరకలాన్లో ఉన్న ఫాక్స్కాన్ అయినా కానీ కేయిన్స్ అయినా కానీ మనకు కలెక్టరేట్ అయినా కానీ ఇవన్నీ కూడా కేవలం 12 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు LB నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే అది కూడా మనకు కేవలం 13 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది.
సో ఈ ప్రాపర్టీకి మనకు కేవలం 1 కిలోమీటర్ రేడియస్ డిస్టెన్స్లోనే మనకు హార్డ్వేర్ పార్క్ అనేది అందుబాటులో ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే మనకు యాజ్ ఆఫ్ నౌ టుడే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అలాగే టాటా ఏరోస్పేస్, న్యూకాన్ ఏరోస్పేస్, టాటా బోయింగ్ ఏరోస్పేస్, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ 40+ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి యాజ్ ఆఫ్ టుడే అవైలబుల్ ఉన్నాయి. దీనివల్ల మనకు ఈ ఏరియాలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ జోన్గా కూడా మనము పరిగణించవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే వచ్చే వితిన్ 1 to 2 yearsలో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ జోన్ వలన మనకు ఈ ఏరియాలో వితిన్ 30 to 40% హైక్ అనేది మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ అనేది మీకు రెడీ టు మూవ్ మోడ్లోనే మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. సార్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అంటే మనకి ఈ ప్రాపర్టీ యొక్క కొలతలు అనేవి ఏ విధంగా ఉన్నాయి సార్? మనకు 27/50 అండి. ఓకే సార్. రోడ్ ఫేసింగ్ 27. ఓకే సార్. వచ్చేసి 50. మనకు 27/50 అంటే మనకు ప్రాపర్టీ అనేది మనకు విడ్త్ వచ్చేసి 27, మనకు డెప్త్ వచ్చేసి 50 ఫీట్లుగా ఉందని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఫైనల్గా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ అనేది మీరు ఎంత కోట్ చేస్తున్నారు సార్? 85 లక్షల రూపాయలకి కోట్ చేస్తాం. ఓకే సార్. అంటే ఈ ప్రైస్ అనేది మీరు ఫిక్స్డ్ ప్రైజా లేదు అంటే నెగోషియబుల్ ప్రైస్ కూడానా? నెగోషియబుల్ ఆల్సో. అంటే వాళ్ళ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ పెట్టేసి మీరు నెగోషియబుల్ కూడా చేస్తారు. అంటే మీరు బ్యాంక్ లోన్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ ప్రాపర్టీని? చేస్తున్నాము. ఓకే, మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు బ్యాంక్ లోన్ అనేది మీరు? వాల్యూ ఎంత తీసుకున్నా మనం ఓకే, అంటే ఆల్మోస్ట్ మీరు 60 to మనకు 70% వరకు లోన్ కైనా కానీ సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్య గమనిక ఈ ప్రాపర్టీ నుంచి మా వద్ద నుంచి అయినా ఏ ఇతర వ్యక్తి నుంచి అయినా కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఉండవు. ఎందుకు అంటే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్. సో ఈ ప్రాపర్టీ గురించి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా కానీ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను, సార్కి మాత్రమే మీరు కాల్ చేయగలరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.